హాయ్ అండి, అందరూ బాగున్నారా? కోడిగుడ్డు కూర ఎలా తయారు చేయాలో మీకు చూపించిపోతున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 గుడ్లు, 5 పచ్చిమిరపకాయలండి, 3 రెబ్బలు కరివేపాకండి. ఇలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలుగా. కరివేపాకు కూడా ఇలా దూసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకోవాలండి. ఇలా బాండిల్ వేడైన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేగుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు. ఆనియన్ వేగిపోయింది కదండి. ఇప్పుడు కొట్టు పోసుకున్న గుడ్లు పోసేసుకోవాలి. ఇలా సన్నసగని ఉడకనివ్వాలండి. చూస్తారు కదా, సన్నసగని ఇలా ముక్కలుగా పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి కలుపుకుంటూ. మరి పొడిగా చేసేసుకోకూడదు. కారం ఏం అవసరం లేదండి, మిర్చి కారం సరిపోతుంది. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అనేది ఒకటి వేస్తాను, చూపిస్తాను మీకు. చూస్తారు కదా, ఇది మిరియాల పొడి అండి. మనం దించే ముందు చల్లేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ముక్కలుగా. చికెన్ ఫ్రై కన్నా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇది రసం అన్నంలో, పప్పులో, ఎందులోనా కలుపుకుని నంచుకొని వేడివేడిగా కోడిగుడ్డు కూర రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.